నంద్యాల జిల్లా ముచ్చుమరిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. హత్య చేసిన బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కోసం పోలీసుల రెవెన్యూ అధికారులు గాలిస్తున్నారు. ఇక సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే గీతా జయసూర్య పరిశీలించారు. బాలికపై అత్యాచారం, హత్య దారుణమని, ఈ విషయంపై హోంమంత్రితో మాట్లాడారని, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు ఎమ్మెల్యే జయసూర్య. సరే చూద్దామన్నా, ఎంక్వైరీ చేపిస్తాం. ఏది ఏమైనా కానీ ఏం జరిగింది అయితే మనకైతే న్యాయం చేసేది. ఇది గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుంటాం. దీని ఎవరైనా కానీ పసిపాప, ఆడబిడ్డ, 9 సంవత్సరాల వయసు పాప ఈ విధంగా చేసినారంటే ఎవడైనా సరే ఎవరినైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. నీ బిడ్డైనా ఉంటే నా బిడ్డైనా ఉంటేనే వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ చేతులు ఎట్టు వచ్చినాయి తెలియదు కానీ బాగుందని తెలుసు. ఏదేమైనా ఎంక్వైరీ చేస్తాం. ఇంత క్రమశిక్షణతో పెట్టింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించడంతో 17 మంది పేషెంట్లు అస్వస్థకు గురయ్యారు. వెంటనే స్పందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా నక్కపల్లి ఎస్ రాయవరం ప్రాంతానికి చెందిన వారు మొదట నక్కపల్లి ఆసుపత్రిలో చేరారు. దీనిపై స్పందించిన నర్సీపట్నం ఇన్ఛార్జ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం పేషెంట్ల పరిస్థితి బాగానే ఉందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చి మెడిసిన్ తయారీలో తప్పు జరిగినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడం? పిల్లలు 5 ఆ పేర్లు ఉన్నాయి చెప్పండి ఒకసారి. పేషెంట్లు పిల్లల పేర్లు అంటే లిస్ట్ ఇచ్చింది ఒకసారి. ప్రిపేర్ చేస్తాను, ఇస్తాను. అందులో ఇంజెక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు 8:30, 9:30 నుంచి ఒక్కొక్కరికి మాకు హెడ్ ఏక్, చిల్స్, రైడర్, టెంపరేచర్ వచ్చింది. ఫస్ట్ 6 మెంబర్స్కి వచ్చిందండి. 6 మెంబర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందా అని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వల్ల వచ్చింది అని తెలిసి వెంటనే ఎవరి డెటర్జెంట్, హైడ్రోకాపిస్ అని పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముగ్గురికి మొదలైంది. అలాగా ఆ తర్వాత చనిపోయేకి ముగ్గురికి, అలా 4కి. మిగతా వాళ్ళందరూ ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయింది. అయితే మేమే అంతా ఇంజెక్షన్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అంతా పంపించాము. అందరికీ ఫోన్ చేసి అకౌంట్ చేశాము. మాకు బాగా హెల్ప్ చేసే పిల్లలు అందరూ వచ్చి బాగా హెల్ప్ చేశారు. అంబులెన్స్ వచ్చారు. ఇప్పుడు అందరూ బాగున్నారు. మొత్తం నేను పంపిన 15 మందితో పాటు ఇంకొక 7 మంది కూడా పంపించాను. వాళ్ళు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్, రియాక్షన్ ఉండాలి, వాళ్ళతో పంపించాను. అందులో ఒక పేషెంట్ జాయిన్ అవ్వడే బాగాలేదు. ఒక నరాల వీక్నెస్ అది కొంచెం ఉంది, బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కేసుని కేజీకి నాకు పంపించారు అనకాపల్లి నుంచి.
ఆ పేషెంట్ బాగున్నారు. రాత్రి అక్కడ కేజీస్ వెళ్ళగానే పేషెంట్ కూడా బాగున్నారు. పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అందరూ. అతను కూడా బాగుంది. ఇక్కడ అంతకులు ఉన్నారు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు. అందుకే అందరూ వెంటనే ఇక్కడే బాగున్నారు. కాకినాడలో మెజిస్ట్రేట్ ముందుకు రేచర్లపేటకి చెందిన ప్రభుతేజ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో వచ్చాడు. రాజు, రాజేష్, విక్కీ, సాగర్ అనే నలుగురు తనపై దాడి చేశారని, అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదని ప్రభుతేజ జడ్జికి తెలిపాడు. ముందు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని ప్రభుతేజకు జడ్జి సూచించారు. చికిత్స నిమిత్తం కాకినాడ పోలీసులు ప్రభుతేజను జీజీహెచ్కు తరలించారు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి గిరిజనుడు నాగన్నపై దాడి చేసింది. ఈశ్వర్ నగర్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంత పరిధిలోకి నాగన్న బహిర్భూమికి వెళ్లాడు. అక్కడే మాటు వేసిన చిరుతపులి నాగన్నపై దాడి చేసింది. కేకలు వేస్తూ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు నాగన్న. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం కొడకచి గ్రామంలో ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. ఎంపీకి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పార్టీ కార్యాలయం, విశ్రాంతి భవనం, హరిజనవాడలో చర్చిని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఆ తర్వాత షాదీఖానాకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా టీడీపీ అధ్యక్షులు రఘురాం, జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో అందులో కూడా ముఖ్యంగా కొనగంచి గ్రామం రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ గ్రామంలో నరసింహరావు గారు మిగతా వారి అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా బస్ షెల్టర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం యొక్క వాతావరణం ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. మొన్న కూడా చూసాం, పెన్షన్లు 7,000 రూపాయలు ప్రతి ఇంటికి ఒక రోజులో 24 గంటల్లో చేర్చిన ఘనత వారిది. అందుకే గ్రామం గ్రామం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి అందరినీ ఆదరిస్తున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా నిన్న మొన్న కృష్ణా డెల్టాకి అవసరమైన పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి అవసరమైన నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జగ్గయ్యపేట నందిగ్రామ గ్రామానికి అవసరమైన యాదాద్రి ఎత్తిపోతల పథకం యొక్క మోటార్లు కూడా అతి త్వరలో. మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు త్రాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి నెట్టారని మంత్రి అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 500 క్యూసెక్కుల త్రాగునీటిని మంత్రులు నిమ్మల, కొల్లు రవీంద్ర, పార్థసారథి, ఎంపీ కేశినేని చిన్ని విడుదల చేశారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ శాఖ అధిక నష్టం జరిగిందని నిమ్మల అన్నారు. ఇక పులిచింతలలో నీరు లేకపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వమని కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వంలో పంటలు మునిగిపోయేవని, అదంతా ఏది ముందు ఏది తర్వాత తెలియకుండా చేయడం వల్లనే జరిగిందని పార్థసారథి అన్నారు. ఆ రోజు కూడా అబద్ధాలు, అసత్యాలతో గడిపేటువంటి ఆ వైసీపీ మంత్రులు కూడా ఎగ్జామ్ చేశారు. మొన్న అసెంబ్లీలో కూడా పట్టిసీమతో నీరు మరి ఏదైతే కృష్ణ
సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి మరి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీల నుంచి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తోడి ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలో పోనిస్తున్నారని ఎంత నీచంగా అబద్ధాలు అసత్యాలు చెప్పారో ఆ రోజు. నేను మరి ఈరోజు అడుగుతున్న వాళ్ళందరినీ, ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి? వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలో పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణా తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయో, కృష్ణా పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులని తెలియజేస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు పర్యటించారు. లెనిన్ నగర్, మారుతినగర్ కాలనీలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో డయేరియాతో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇక పారిశుద్ధ పనులు అస్తవ్యస్తంగా ఉండడం ద్వారానే డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియాతో పిల్లలు మరణించేంత వరకు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. అట్లాగే మిగిలిన సిబ్బంది ప్రతిరోజు కొన్ని వాటర్ సోర్సెస్ని ఉదాహరణంగా చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసి దాని రిజల్ట్ మనకి ఇస్తారు. అది పంచాయతీగా మున్సిపాలిటీ ఇస్తే ఆ సోర్స్ ఏదైనా ఇవ్వాలంటే దాని రెగ్యులర్గా దాన్ని మనము కొంచెం క్విక్గా వారం ఒకసారి కన్నా 2 సార్లు పెట్టుకొని చూడటం. ప్రతిరోజు ఎమ్మెల్యే గారితో ఇంకా అధికారులతో తీసుకెళ్ళినప్పుడు కొన్ని ఇంకా మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో బ్లీచింగ్ అది చేసాం, కానీ డీసిల్టేషన్ స్లిప్ రిమూవల్ కలిగింది. సో దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం పని స్టార్ట్ అవ్వాలి. మీకు సిబ్బంది తక్కువ ఉంటే అదనంగా ఎంతమంది కావాలని ఎంగేజ్ చేసుకోండి. మున్సిపాలిటీలో ఫండ్స్ వాడుకోండి. అప్పటికప్పుడు ఇక్కడ దాన్ని ఎవరు తప్పపడదు. కాబట్టి ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని అదనపుగా సిబ్బంది పెట్టుకొని ఇవాళ మధ్యాహ్నం స్టార్ట్ అవ్వాలి. 24 hours మొత్తం తెలియదు. దీనికి సంబంధించి ఆర్డర్ మీరు విభాగంలో ఉండి మున్సిపాలిటీ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ పని చేయించాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు ఎర్రచందనంను అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల గుట్టును రట్టు చేశారు పోలీసులు. కడప, మైదుకూరు ప్రాంతాలను ఎర్రచందనం కేంద్రంగా చేసుకుని తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లా తడ, భీములవారిపాలెం చెక్పోస్ట్ వద్ద అనుమానం వచ్చిన పోలీసులు ఓ వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ వాహనంలో కూరగాయల బస్తాల కింద ఎర్రచందనం దాచి ఉంచడాన్ని గుర్తించి పట్టుకున్నారు. 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి చెన్నై వరకు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు మంత్రి సత్యకుమార్. ప్రయాణికులకు, వ్యాపారస్తులకు చెన్నైకి చేరుకోవడానికి ఇంతకు మునుపు 2 గంటల సమయం ఎక్కువ పట్టేది. ప్రతి ఒక్కరికి అనుకూలించే విధంగా ఈ కొత్త సర్వీసును ప్రారంభించడం వల్ల 2 గంటల సమయం ఆదా అవుతుంది. ఇంతకు ముందు ధర్మవరం నుంచి తిరుపతికి వెళ్లే సదుపాయం కూడా ఉండేది కాదు. కొత్త సర్వీస్ ద్వారా తిరుపతికి వెళ్లే సౌకర్యం కూడా కల్పించారు. ఓకే సార్.
అది పట్టుకో తాడు పట్టుకో నువ్వు బాగుండా అది తీసారా అంటే మన కెమెరా కెమెరా పెట్టుకో కెమెరాతో మా సంబంధం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ నేత తంగా పేచిరాజ్పై టీడీపీ నేత తలకాయ నరసింహులు దాడి చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ప్లాట్ చూపించాలంటూ నరసింహులు అడిగాడు. దీంతో పేచిరాజ్ అతని ఫీల్డ్ పైకి తీసుకుని వెళ్లి ప్లాట్ చూపించారు. అయితే ఆ సమయంలో నరసింహులు రాజకీయ కక్షతోనే తన తలపై కర్రతో దాడి చేశాడని పేచిరాజ్ తెలిపారు. ఈ ఘటనలో పేచిరాజ్ తలకు తీవ్ర గాయాలు కాగా వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్లాట్ ఉంది చూపిస్తాను సార్, సైట్ చూపిస్తున్నాను, మాట్లాడుతున్నాను, సైట్ చూపించాను. ఇక మాట్లాడుతూ వెనక్కి తిరుగుతాను, నా కొడక అని చెప్పి కట్ తీసుకొని తల మీద దెబ్బలు పడిపోవడం, కాళ్ళ మీద చేయి మీద కొట్టాడు. అప్పుడు అరుస్తున్నాను. అప్పుడు నాతో వచ్చి మా తమ్ముడు కిషోర్ ఉన్నాడు. అన్న అరుస్తున్నాడు. అతను వదిలి అతను కొట్టడం వదిలిపోయాడు. నెక్స్ట్ కిషోర్ తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి. ఎవరు కొట్టింది? తలకాయ వస్తుంది. దేనివల్ల కొట్టాడు? అతను టీడీపీ మా వైసీపీ పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో పురుగు మందులు విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తున్న షాపులను మూసేశారు. ఈ దాడిలో సుమారు 2 లక్షల రూపాయల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. ఈ దాడిలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారి రవికుమార్, డీడీఏ వెంకటేశ్వర్లు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా టిఎస్ చేతన్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన చేతన్ ఇవాళ కలెక్టరేట్లో బాధ్యతలు తీసుకోవడంతో అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారన్నారు కలెక్టర్. నూతనంగా అమలు చేయాల్సిన అన్న క్యాంటీన్లు వంటి తదితర అంశాలపై దృష్టి పెడతానన్నారు. సత్యసాయి జిల్లాలో 3వ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి, ఇద్దరికి ధన్యవాదాలు చెప్తామని అనుకుంటున్నాను. అలాగే అండి, జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. దాంతోపాటు రాప్తాడు మండలం నుంచి, రాప్తాడు కాన్స్టిట్యున్సీ నుంచి 2 మండలాలు, రామగిరి అండ్ కనగానపల్లి మనకి జిల్లాలో ఉంటుంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తామని కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తామండి. ఐ విల్ బి ఫెసిలిటేటర్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల జిల్లా ఏర్పాటైంది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకు పనిచేసిన కూడా, అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదే ప్రాతిపదికగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని పారామీటర్స్లో కూడా ముందంజలో ఉండాలని నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. ఈరోజు సత్యసాయి జిల్లాలో 3వ కలెక్టర్గా బాధ్యత. వైసీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని మంత్రి సవిత ఆరోపించారు. వైసీపీ బీసీల పార్టీని అని చెప్పుకుంటూ ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసిందని మంత్రి సవిత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా బీసీలకు ఒరిగినవి లేదని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్ను మంత్రి సందర్శించారు. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో
తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదులు నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాం. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు, అన్ని విధాలా వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో ఉచితంగా ఇసుకను ఇస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. కూటమి ఎన్నికల హామీలన్నీ అధికారంలోకి వచ్చిన నెలలోనే అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో నాసిరక మద్యం పాలసీ అమలు చేసి వేల కోట్లను దోపిడీ చేసిందని శ్రావణ్ కుమార్ విమర్శించారు. మరోవైపు జగన్ హయాంలో 50,000 కోట్లను ఇసుక మాఫియా దోచుకుందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో ఇసుక లేక పలు వృత్తుల వారు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రజలందరికీ ఉచితంగా ఇసుకని అందజేస్తామన్న హామీని అధికారానికి వచ్చిన నెల రోజుల్లోపే నెరవేర్చడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక బంగారం కంటే ఖరీదైపోయిన సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు రకరకాలుగా పాలసీలు మార్చి ఆ పాలసీల ద్వారా ప్రజల్ని ఇబ్బంది గురి చేసి ఇసుక ద్వారా ఆధారపడిన అనేక మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టగొట్టి ఆఖరికి ప్రాణాలు తీసిన సందర్భం కూడా మనందరికీ తెలుసు. దాని మీద వాళ్ళు ధర్నాలు చేశారు, రాజకీయ పక్షాలు ధర్నాలు చేసినాయి. ఇసుక పాలసీ ప్రకటించండి అని మొత్తుకున్నా కూడా కొన్ని నెలల పాటు ఇసుకని బంద్ చేసి వారందరి ప్రాణాలు ఉసురు పోసుకున్న ప్రభుత్వం వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏంటంటే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడతాం. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ అనేక రంగాల్ని ఆదుకున్న సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఉచిత ఇసుక అనేది చాలా మంచి నిర్ణయం. బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై విజయవాడ పటమట పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక నిర్వాహకుడితో పాటు మొత్తం 3 విటులు, మరో 5 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదని సిఐ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సిఐ మోహన్ రెడ్డి హెచ్చరించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి
పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో నగర బహిష్కరణ కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి లింక్ ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా లేక ఈ బాధిత మహిళల్లో ముగ్గురు విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెరంబలూరుకి చెందిన వాళ్ళు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఆశాలకు అంగన్వాడీలకు నిర్దేశించిన పనులు తప్ప ఇతర పనులను అప్పగించవద్దన్నారు సిఐటియు నేతలు. ఇక అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, మరణించిన ఆశా అంగన్వాడీల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కాలంలో మినిట్స్ బుక్ లో నమోదు చేసిన వాటికి జీవోలు జారీ చేయాలి. అన్ని కాలంలో ప్రమాదకరమైన లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి. ప్రమాదకరమైన లేబర్ కోడ్స్ మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా ప్రమోట్ చేయాలి. మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా ప్రమోట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల యొక్క సమస్యలను పరిష్కరించాలని, అందులో ప్రధానంగా మరణించిన అంగన్వాడీ కుటుంబాల్లో కారుణ్య నియామకం జరపాలని, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న కనీస వేతనం 26,000 పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మరి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే చాలా కాలం క్రితం ఇస్తున్న మెనూ ఛార్జీలు ఇప్పుడు ఇస్తున్నారు, ఆ మెనూ ఛార్జీలు కూడా పెంచాలని, మరి అధికారుల ఒత్తిడి, అధికారులు పెట్టి ఇబ్బందుల్ని నుంచి అంగన్వాడీలను కాపాడాలని, వాళ్ళకు నియమించిన విధులు కాకుండా వేరే పనులు చేపిస్తూ వాళ్ళని హింసిస్తున్నారని, వాటన్నిటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తాడికొండలో అంగన్వాడీలు, హెల్పర్లు, మరి వర్కర్లు, ఆటో కార్మికులు, ఆశా వర్కర్లు, టాపీ మేస్త్రులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమం తాడేపల్లిలోని సీతానగరం వద్ద జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న కారణంగా డెల్టాకు సాగునీటిని ఆయన విడుదల చేశారు. అంతకుముందు ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డెల్టా కింద 5,71,000 ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేశారు. సాగునీటితో పాటు రేపల్లె, చీరాల, పొన్నూరు, బాపట్ల, గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీటిని కూడా మంత్రి విడుదల చేశారు. बोलो कृष्णा माता के, बोलो कृष्णा माता के, बोलो वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् विष्णुरक्षकान्ताय कल्याणधीर्तिरां श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती द्रौपदाय सार्वभौमाय मङ्गलम्
మరి ఈరోజు ఆ పులిచింతల్లో 30 టీఎంసీల మాట నుంచి కనీసం 6 టీఎంసీ నీరు కూడా అక్కడ పెట్టలేదనంటే ఆ రోజు ఆ ఉన్న నీటిని కూడా మేనేజ్మెంట్ చేయకుండా వృధాగా సముద్రంలోకి వదిలేసి ఈవేళ కృష్ణా డెల్టా ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ఆ పులిచింతల్లో డెడ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క కృష్ణా డెల్టా మీద కానీ గోదావరి డెల్టా మీద కానీ కనీసం బ్రిటిష్ వారు చూపెట్టినటువంటి ప్రేమ, కనికరం, అభిమానంలో వేసమెత్తు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాంతం మీద చూపించలేనటువంటి దుస్థితి. అందుకే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టాలి, దాన్ని ఆఖరి పొలం వరకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే మేము ఏదైతే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 20-25 రోజుల్లోనే ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ లేకపోయినా ఎత్తుపోతాం ఈ 10-15 రోజులు ఎత్తు ప్రాతి మీద మరి ఏదైతే తుప్పు పట్టేసినటువంటి మోటార్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా కండిషన్ లేక కాలిపోయినా మళ్ళీ వాటిని బాగు చేసుకుంటూ స్పేర్ పార్ట్లు కూడా లేక అంటే గత 4 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ ఇవ్వక స్పేర్ పార్ట్లు కూడా లేకుండా చేతులెత్తేసినటువంటి పరిస్థితిలో మళ్ళీ పట్టిసీమ కానీ పురుషోత్తంపట్నం కానీ పుష్కర కానీ తాడేపూడి కానీ అన్ని యుద్ధ ప్రాతిక మీద ఈ 15 రోజులు చక్కబెట్టుకుంటూ ఇవాళ గోదావరి నీరు ఈ వెస్ట్ ఈస్టర్న్ డెల్టాల్లో మరి పరవళ్లు తొక్కుతుంది అంటే మరి ఇలా మేము చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులందరూ సమయానికి హాజరు కావాల్సి ఉంది. ఎగువ స్థాయి ఉద్యోగులైన అధికారులు సమయంతో సంబంధం లేకుండా విధి నిర్వహణే పరమావధిగా ముందుకు వెళుతుంటే కింది స్థాయి ఉద్యోగులు మాత్రం పూర్తి విరుద్ధంగా విధులకు గైర్హాజరవుతున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సివిల్ సప్లై కార్యాలయంలో 11 గంటలు దాటినా కనీసం ఒక్క ఉద్యోగి కూడా విధులకు హాజరు కాలేదు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోనే ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కాకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో కలకలం రేపిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో హత్య జరిగినట్లు విచారణలో తేల్చారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ ఈ నెల 5న హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 రోజుల్లోనే 5 నిందితులను అరెస్టు చేశారు. భార్య శిరీష ఈ ఘటనకు సూత్రధారిగా పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు బాల నేరస్తులుగా గుర్తించారు. మృతుడి భార్య శిరీష, ప్రధాన నిందితుడు తిరుమల శెట్టి పరశురామయ్య మధ్య ఉన్న వివాహేతర సంబంధం వల్లే సుభాష్ చంద్రబోస్ ను హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. ఇక హత్య జరిగిన 3 రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులకు అడిషనల్ ఎస్పీ రివార్డులు అందజేశారు. నమస్కారం. 5/7/24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్నం వెళ్లే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా వచ్చిన సమాచారం అది ప్రథమంగా. మరి అతన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఒక బలమైన మారణాయుధాలతో తలపై శరీరంపై గాయాలు చేసి అక్కడ పడవేసినట్లుగా కనిపించింది. ఆవిడ యొక్క అతని యొక్క భార్య స్టేట్మెంట్ ఆధారంగా హత్యా ప్రయత్నం కేసు కింద మొదటగా నమోదు చేశారు. ధర్మిళ మర్నాడు అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అప్పుడు అతని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడంలో దర్యాప్తు ముందుకెళ్ళింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా మా డిఎస్పీ గారు, పడన సిఐ గారు, వారి సిబ్బంది చాకచక్యంగా 3 రోజుల్లోనే క్లూస్ సంపాదించి మృతుడు చనిపోవడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కాన్స్పిరసీ మీద మంచి పరిశోధన చేశారు. దాని ఫలితంగా ఈ చనిపోయిన వ్యక్తి పరశురామయ్య
సుభాష్ చంద్రబోస్, అతని భార్య శిరీష. శిరీషకి ఈ సుభాష్ చంద్రబోస్తో ఉల్లపాయల వ్యాపారం చేసే వేరే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా సంబంధాలు ఉన్నట్టు, దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి ఈ A1 ముద్దాయి యొక్క స్నేహితుడైన బొవ్వనపల్లి, ఏలూరు జిల్లా బొవ్వనపల్లి గ్రామానికి చెందిన ఒక బాల నేరస్తుల సహాయంతో ఒక ఇద్దరిని కెల్లా హేమంత్ కుమార్, కోడిగుడ్ల నాగచంద్రమౌళి అనే ఇద్దరు వ్యక్తులను, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తుల సహకారంతో ఒక పథకం ప్రకారం ఇతన్ని 5వ తారీఖు ఏ రోజైతే హత్యా ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి అతనికి ఫోన్ ద్వారా, ఈ జోనైల ద్వారా ఫోన్ చేయించి అతను ఆ ప్రాంతానికి రాగానే మొత్తం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసి చివరి రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పలేకపోయారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సమయంలో విద్యుత్ ఛార్జీల భారంపై ఏం చెప్తారో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూశారని అన్నారు. ఇక చంద్రబాబు రాష్ట్ర ప్రజలకి ఆశాభంగం కలిగించారని వ్యాఖ్యానించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ అదనపు భారాలపైన సిపిఎం చాలా ఆందోళనలు చేసిందని గుర్తు చేశారు. విద్యుత్ భారాలు తగ్గిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక కొన్ని స్మార్ట్ మీటర్లను తీసేయమని మంత్రి లోకేష్ చెప్పడంతో కొందరు రైతులు స్మార్ట్ మీటర్లను తీసేసి కేసులు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తు మీద శ్వేతపత్రం ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో గత ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి విషయాల మీద ఏమీ మాట్లాడలేదు. ప్రజలందరూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ భారాలు తగ్గిస్తారు, ఏదో ఒక రకమైనటువంటి సంతోషకరమైన నిర్ణయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా ఆశాభంగం కలిగింది. నిన్న ఆయన ప్రకటించినటువంటి శ్వేతపత్రం ఆశాభంగం కలిగింది. గత ప్రభుత్వం 32,000 కోట్ల అదనపు భారాన్ని మోపింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, ఫ్యూయల్ ఛార్జీ పేరుతోటి, అట్లాగే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా 32,000 కోట్లు పెరిగింది. అందులో 5,000 కోట్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలోకి వెళ్ళిపోయింది, రాష్ట్ర ఖజానాకి అని స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మేము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము, తీవ్రంగా వ్యతిరేకించాము. కానీ ఈ ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ విద్యుత్ భారాలు తగ్గిస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి విద్యుత్ భారాలు తగ్గించేదానికి ఎలాంటి ప్రణాళిక ఇస్తున్నారో, ఎంత తగ్గిస్తారో చెప్పకపోగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మరలా తిరిగి పునరావృతం చేస్తున్నట్టుగా, వాటిని కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లు పెట్టారు, వాటిని ధ్వంసం చేయమని, పీక్ అవతల పెడేయమని లోకేష్ పలు సందర్భాల్లో బహిరంగంగా రైతుల్ని కోరాడు. ఆయన కేసులు కూడా పెట్టారు రైతుల మీద. ఎన్నికల్లో అనేక అంశాలతో పాటుగా విద్యుత్ భారం, విద్యుత్ బాధుడు చాలా ముఖ్యమైన అంశంగా ప్రజలలో ఎజెండాగా మారింది. నిన్న తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ రంగ శ్వేతపత్రం అసమగ్రంగా ఉంది, పాక్షికగా మాత్రమే ఉంది. గత ప్రభుత్వం యొక్క లోపాలు, తప్పులు, భారాలు, నష్టాలు బాగానే పేర్కొన్నారు. కానీ వారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం భారాలను తగ్గించడం మీద శ్వేతపత్రం ముఖ్యమంత్రి గారి ప్రసంగం దిశానిర్దేశం చేసే రీతిలో కాకుండా ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా, వాగ్దానాలకు అనుగుణంగా ఇందులో లేదు. గత వైసీపీ ప్రభుత్వం యొక్క లోపాలు చెప్పడం బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ భారాలకి, ఈ నష్టాలకి కారణమవుతా ఉంది. కాబట్టి దాన్ని మాత్రం ఈ శ్వేతపత్రములో విస్మరించారు. ఇన్వెస్టర్లకి విశ్వాసం కలిగించాలన్నారు, అభ్యంతరం లేదు. ఇన్వెస్టర్లకి, పెట్టుబడిదారులకి విశ్వాసం కలిగించడం కంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు విశ్వాసం కలిగించడం చాలా ముఖ్యం. ఆ రకంగా చూసినప్పుడు జనమందరూ కోరుకున్నది ఏమిటంటే ప్రభుత్వం మారితే విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తొలగిస్తారు అనే నమ్మకంతో ఓటేశారు. కాబట్టి తక్షణం ఉన్న ట్రూ అప్ ఛార్జీలు 3 రకాల ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. వాటిని రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆటో కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే సిపిఎం స్పందించి అధికారులందరినీ కదిలించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి, వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. తర్వాత కంపెనీ పరిసరాలని, ప్రజల్ని
మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి నిన్న శ్రీనివాస్ సార్ నాయకత్వంలో బృందం ఆ గ్రామాన్ని పర్యటించడం జరిగింది. పరిసర గ్రామాలు కూడా పర్యటించాం. ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితి గమనిస్తే ఆ కంపెనీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. ఆ కంపెనీ ఎక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించట్లేదు. ఆ గ్రామానికి సిఎస్ఆర్ నిధులు ఇవ్వడం లేదు. చివరికి పంచాయతీ పన్ను కూడా సరికట్టట్ల. 68 లక్షలు మాత్రం కడుతున్నారు. 2 కోట్ల రూపాయలు పన్ను కట్టాలి. ఆ రకంగా అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కావట్లేదు. ఆ గ్రామస్తులకి వైద్యశాల లేదు. హాస్పిటల్ లోపల హాస్పిటల్ ఉంది, కానీ వీళ్ళని రానివ్వరు. హాస్పిటల్లో ఉన్న కూడా కాంట్రాక్ట్ వర్కర్స్కి వైద్యం చేయరు, పర్మనెంట్ వర్కర్స్కి తప్ప. ఆ రకమైన పరిస్థితి ఉంది. ఓ స్కూల్ ఉంది, 18,000 రూపాయలు స్కూల్ ఫీజులు ఉంటాయి, కానీ ఎవరికి కూడా అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. బయట పిల్లలకి చదివించే పరిస్థితి లేదు. ఆ స్కూల్లో న్యాయమైన హామీలను నెరవేర్చాలంటూ హిందూపురం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంగన్వాడీ మినీ సెంటర్ల జీవో విడుదల, సంక్షేమ పథకాల జీవోల అమలు, ఐసీడీఎస్ బడ్జెట్ పెంపు, గ్రాడ్యుటీ వేతనాల పెంపులపై లేబర్స్ కోడ్ రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని మోకాళ్లపై కూర్చొని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలియజేశారు. అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు కార్మికుల నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులకు, అదేవిధంగా నాయకులకు, మున్సిపల్ కార్మికులకు, అదేవిధంగా నాయకులకు ఈ కార్మికులు రాము గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంగన్వాడీ వర్కర్స్ కార్యదర్శి లావణ్య గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అధ్యక్ష కార్యదర్శిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంగన్వాడీ వారిని. మున్సిపల్ రంగానికి సంబంధించి కూడా అధ్యక్షిందో ఆ కోరికల్ని న్యాయబద్ధంగా అమలు చేయమని మనం ఈ రోజు కోరుతున్నాం. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ, అదేవిధంగా ఏదైతే నిత్యావసర ధరలు పెంచాలనుకుంటున్నారో ఆ ధరలకు అనుకూలంగా కార్మికుల వేతనాలు పెంచి వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయం కూడా వినతి పత్రం ఇవ్వడానికి ఈ కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా వారి మండిపట్టును విమర్శించుకొని విజయవాడ కనకదుర్గమ్మను ఎంపీ బాలశౌరి దర్శించుకున్నారు. బాలశౌరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాలు అందజేశారు. సార్ ఒకసారి చూడండి సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ
ఒక 20 నుంచి 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. దుర్భిక్ష ప్రాంతమైన ఎచ్చెర్ల నియోజకవర్గానికి అత్యధిక శాతం నిధులు కేటాయించాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ను మర్యాదపూర్వకంగా ఈశ్వరరావు కలుసుకున్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యమని ఈశ్వర్ అన్నారు. ఇక మోదీ సారథ్యంలోని కేంద్రం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్డీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి మనకి ఉత్తరాంధ్రలో పెద్ద స్కూల్ అది ఎన్డీఆర్ స్కూల్ అది. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకి కొత్తగా వచ్చినటువంటి దినకర్ కలెక్టర్ గారిని ఈరోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా ముఖ్య నాయకులందరితో కలిపి వచ్చి ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయనకి స్వాగతం తెలియజేయడం జరిగింది. అదే సందర్భంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి కలెక్టర్ గారు చాలా సమయం వెచ్చించి సుమారు ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించి సమస్యలు గట్రా అన్నీ అడిగి తెలుసుకున్నారు. మాకు ప్రధాన సమస్యలైనటువంటి ఈ రేపు ఖరీఫ్ సీజన్ కల్లా మనకు నీరు రావాల్సి ఉంది. 3 కాలువలు నారాయణపురం, మటువలస, మన తోటపల్లి కాలువలు, ఈ 3 కాలువల నుంచి నీరు రావాల్సి ఉంది. దాన్ని మెయింటెనెన్స్ చేస్తే పూర్తిగా నీరు వస్తుంది. మేము ఆల్రెడీ కొన్ని మెయింటెనెన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టాము ఎచ్చెర్ల నియోజకవర్గంలో. అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే వర్షాలు వస్తే మళ్ళీ మెయింటెనెన్స్ కార్యక్రమం అవ్వదు, ఖరీఫ్ కల్లా నీరు రాదు, మంచి చేస్తున్నారని చెప్పారు. తప్పకుండా అలాగే కల్టివేషన్ ఈ 3 కాలువల్ని పూర్తి చేస్తే మనకి సుమారు 60,000 ఎకరాలకి ఎచ్చెర్ల నియోజకవర్గంలో సాగునీరుకి నీరు అందుతుంది. అదే సందర్భంలో మన ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ కింద రావాల్సిన ఇంటింటికి మంచినీటి కుళాయి అనేది పూర్తిగా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా కనీసం 20% ప్రాజెక్టు కూడా ఎక్కడ కాన్స్టిట్యూన్సీలో పూర్తి అవ్వలేదు. కలెక్టర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా స్పీడప్ చేసి మనకి త్వరలోనే వచ్చే ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు ప్రతి ఇంటికి కూడా నీరు అందించే చర్య తీసుకుందామని చెప్పి కలెక్టర్ గారు మాట చెప్పారు. అదే సమయంలో మనకి ఎంప్లాయ్మెంట్ కోసం కూడా మాట్లాడడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రంగస్థలంలో ఉన్నటువంటి కానీ అలాగే ఇక్కడ హెచ్ఆర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్లో కానీ ఉన్న ఈ ప్రతి ఎంప్లాయ్మెంట్ని కూడా మన హెచ్ఆర్ నియోజకవర్గానికి ఇవ్వాలనేది నా కోరిక. అదే అది దృష్టిలో పెడితే తప్పకుండా అది యూఆర్ డినై దట్ యూఆర్ ఎలిజిబుల్ దట్ అని చెప్పి మనకి అది కంపల్సరీ ఇవ్వాలి, మన హెచ్ఆర్ నియోజకవర్గానికి ఇవ్వాలని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్. అనంతరం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇక స్కానింగ్ కొరకు వచ్చిన గర్భిణీ మహిళలకు ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు. తరువాత మాట్లాడిన ఆయన ప్రతి నెల 9వ తారీఖున స్కానింగ్ కొరకు వచ్చే గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తర్వాత డాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈరోజు పత్తికొండ టౌన్లో హాస్పిటల్ని తనిఖీ చేయడానికి వచ్చాము. అలాగే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఒకటి, మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ఓపెన్ చేయడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్, స్టాఫ్, నర్సులు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఎంతమంది అయితే నర్సులు ఉన్నారో, ఎంతమంది అయితే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఉండలేక ఇక్కడ ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలుగుతున్నారు. అందుకోసమే వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆపరేషన్ థియేటర్ అనేది కట్టించాము, కానీ లోపల టెక్నికల్ స్టాఫ్ లేరు. అనెస్థియాలజిస్ట్ కూడా ఉన్నాడు, కానీ లోపల ఎక్విప్మెంట్ కరెక్ట్గా లేదు. దాంతోపాటు ఇక్కడ బౌండరీ వాల్స్ లేవు. ఇక్కడ పక్కన గ్రౌండ్లో నుంచి పిల్లలు రావడము, లేకపోతే అడవి పందులు రావడము, జంతువులు రావడం అవన్నీ జరుగుతున్నాయి. దానికోసం వీళ్ళు బౌండరీ వాల్స్ కూడా అడగడం జరిగింది. ఇక్కడ మరి కొంతమంది స్టాఫ్ ఇక్కడ పత్తికొండలో ఉండడానికి సముఖంగా లేక ఆదోనికి అక్కడికి ఇక్కడ పోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మరి స్టాఫ్ని మరి ఇంకా కొత్త స్టాఫ్ని తీసుకుని వచ్చి పెట్టండి ప్లీజ్ ఇక్కడ. ఎందుకంటే పేషెంట్లు ఫుట్ఫాల్ ఎక్కువ వస్తుంది, చాలా మంది రావడం జరుగుతుంది.
అందుకోసం ఇవి నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.